హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన అవుట్ బ్రేక్ అనే ఒక జాంబీ మూవీనే చూడబోతున్నాం. ఛానల్లో జాంబీ మూవీ చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఈ రోజు తీసుకొచ్చేసిన. మాక్సిమం ఏముంది బ్రో, ఎక్కడి నుంచో జాంబీ వైరస్ వచ్చేసి ఉంటుంది, దాని నుంచి జనాలు అఫెక్ట్ అయిపోతారు, లాస్ట్ కి జనాలు సచ్చేదో బతికేదో చేస్తారు, అంతే కదా. అంటే ఆల్మోస్ట్ అదే, బట్ అది కాదు. అందుకని చెప్పి మూవీ వన్ లైన్ చెప్తే మూవీ స్పాయిల్ ఎందుకే ఛాన్స్ ఉంది కాబట్టి మూవీ వన్ లైనర్ వద్దు. బట్ ఒక విషయం మాత్రం చెప్పగలను, మూవీ ఎండింగ్ లో ఒక ట్విస్టెడ్ క్లైమాక్స్ ఇస్తారు చూడండి, లిటరలీ ఎవరు గెస్ట్ చేయలేరు, అంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా. ఓపెన్ చేస్తే వాకీ టాకీలో పలానా ప్లేస్ లో ఒక డాగ్ ఇన్ఫెక్ట్ అయినట్టుంది, మేబీ ర్యాబీస్ అనుకుంటా, వెళ్ళి చూడండి అని చెప్పి మన హీరో ఫ్రెండ్ కి ఆర్డర్స్ వచ్చేసరికి మనోళ్ళిద్దరు ఆ ప్లేస్ కి వెళ్తారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు రేంజర్స్ అనమాట. ఇంకా ఆ ప్లేస్ కూడా వచ్చేసరికి ఆ డాగ్ ఆ కంటైనర్ లో ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో మన హీరోని వెనకాలే ఉంచి వాడి చేతి గన్నిచ్చేసి ఇన్ కేస్ ఆ డాగ్ కనుక చైన్ నో తాడ్ నో తెంచుకొని వచ్చేసిందంటే నువ్వే దాన్ని పని పట్టాలని చెప్పేసి ఆయన వెళ్ళి ఓపెన్ చేశాడు లేదో ఒక్కసారిగా మీద దూకేసరికి ఆయన కిందే పడిపోతాడు. నీళ్ళు షూట్ చేయరని చెప్పి మన హీరోని పిలుస్తుంటే మనోడు షూట్ చేద్దాం అనుకుంటాడు. బట్ అదే టైంకి పైన ఒక గద్ద కనిపించేసరికి దాన్నే చూసంటే ఇక్కడ ఆ కుక్క తాడునే తెంచుకుని వచ్చేసి అతని మీద కొరికేకొచ్చేస్తుంది. కనీసం ఇప్పుడైనా షూట్ చేస్తాడేమో అనుకుంటే ఆ పక్క ఈ పక్క తిరుగుతాడే గానీ ట్రిగర్ మాత్రం పుల్ చేయకపోయేసరికి అప్పుడే ఆ ప్లేస్ కి ఇంకొక రేంజర్ వచ్చి అంత దూరం నుంచి షూట్ చేసి దాన్ని చంపేస్తాడు. బట్ ఆ డాగ్ మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ని అటాక్ చేసినప్పుడు లైట్ గా గీరేసి ఉంటుంది కాబట్టి మనోడు వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ కి కాల్ చేసి ఈ ప్లేస్ కి రమ్మని చెప్తే మనోడు వెంటనే ఆ వాకీ టాకీ తీసుకునేసి ఎమర్జెన్సీ సర్వీస్ అంతా ఏం అవసరం లేదు, పెద్ద గాయాలు ఏం లేదని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ ఒక్క వారంలోనే ఇలా అఫెక్ట్ అయిన డాగ్ ఇది మూడోదంట. సో ఏదో జరుగుతుంది, ఏదో స్ప్రెడ్ అవుతుంది అని చెప్తే సర్లే మనకెందుకు వచ్చింది, ప్రస్తుతానికి దాన్ని డిస్పోజ్ చేసే అని చెప్పి వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. అలా వెళ్తాంటే మళ్ళీ పైన గద్ద కనిపించేసరికి ఎందుకో తెలియదు కానీ అలా కనిపించే ప్రతిసారి మనోడు దాన్నే చూసంటే నీళ్ళు ఇప్పటికే టైం అయింది రారా అని చెప్పి పిలిచేసరికి ఆ తర్వాతే కార్ ఎక్కుతాడు. యాక్చువల్లీ ఈ వయసులో ఎందుకు మన హీరో ఇంత డిప్రెస్డ్ గా కొంచెం లోగా ఫీల్ అవుతున్నాడు అంటే రీసెంట్ గా అంటే ఎగ్జాక్ట్ గా 2 months బ్యాక్ వాడి కొడుకు తప్పిపోయింటాడనమాట. ఇప్పటికీ వాడి కొడుకు ఉన్నాడా లేదా ఎక్కడున్నాడనే విషయం ఏది తెలీదు. సో చూడు మచ్చా, మనము మీ వాడి కోసం ఎంతో వెతికినాము, బట్ వాడు కనిపించలేదంటే ఖచ్చితంగా ఏదో రోజు వాడే తిరిగి వస్తాడు. అంతవరకు వాడినే తలుచుకుని డిప్రెషన్ లో ఉండక కొంచెం దాని నుంచి బయటికి రారా, దాని నుంచి ఫ్రీ అవరా. అందుకని చెప్పి అతి కష్టం పనే జాబ్ కి రావాల్సిన అవసరం లేదురా, కొన్ని రోజులు లీవ్ తీసుకుని అట్లా ఎక్కడికైనా బయటికి వెకేషన్ కి వెళ్ళిరంట్రా అంటే మనోడు ఊహు అంటూ అట్లే చూసంటాడు. ఆ తర్వాత స్టేషన్ కి వచ్చింటే ఆ కుక్క లైట్ గా గీరేసి ఉంటుంది కదా, దానికోసం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి తన కూతురు వచ్చి డాడీ ఏంది డాడీ ఇలాంటి టైంలో కుక్కల దగ్గర అంతా గీరించుకుంటారు, ర్యాబీస్ ఏమైనా వచ్చేస్తుంది డాడీ, వెంటనే హాస్పిటల్ కి పోదాం పదా అంటే అట్లే వద్దులే, ఆల్రెడీ వ్యాక్సినేషన్ వేసుకున్నా కాబట్టి వద్దు అంటాడు. బట్ ఆ వ్యాక్సిన్ వేసుకుని 2 years అవుతుంది అనమాట. అలాంటప్పుడు అది ఇప్పుడు పనిచేస్తుందా లేదా అనేది డౌటే. ఆ తర్వాత ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మన హీరో దగ్గరికి వచ్చి కొంచెం కన్సోల్ చేసేలానే మాట్లాడుతుంది. ఎందుకంటే మన హీరో కొడుకు అలానే ఈ అమ్మాయి ఇద్దరు కొంచెం రిలేషన్షిప్ లో ఉండింటారు కాబట్టి వాడు కనిపించకపోవడం తనకు కూడా బాధేస్తుంది. హీరో కొడుకు ఇచ్చిన ఎన్నో వస్తువులు తన దగ్గర ఉందంట, బట్ ఈ ఒక్కడి మాత్రం మీకు ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి వాడిచ్చిన వాచ్ ఇస్తుంది. యాక్చువల్లీ ఆ వాచ్ వాడి కొడుకు ఇచ్చిందే మన హీరోనే. ఇప్పుడు దాన్ని చూసి మనోడు కొంచెం ఎమోషనల్ అయిపోయేసరికి అన్ని సర్దుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా మన హీరో ఇంటికి వెళ్దాం అనుకుంటే ఇంతసేపు ఒకడు లాస్ట్ మినిట్ లో వచ్చి షూట్ చేసి కాపాడినాడు కదా, వాడే మన హీరోని డ్రాప్ చేస్తా అని చెప్పి పిలుచుకెళ్తాంటే అట్లే ఆ నోటీస్ బోర్డు లో చూడండి మన హీరో కొడుకు తప్పిపోయినట్టు ఒక యాడ్ ఉంటుంది. బట్ మిగతా పోస్టర్స్ చూసుకుంటే రేబీస్ కొంచెం జనాల మధ్య స్ప్రెడ్ అవుతున్నట్టు, అలాగే కుక్కల దగ్గర కనిపించుకోద్దండి అన్నట్టు, అలాగే గుడ్ల గోబల నుంచి కూడా ఏదో ఒకటి స్ప్రెడ్ అవుతుందంట. మొత్తానికి ఏదో స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. ఇంకా వీలో పక్క వెళ్తున్నారు కదా, అప్పుడు వాడేమంటాడంటే నేను రేపు ఆఫీస్ కి రావట్లేదు, మా అమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా, తను నా కోసం యాపిల్ పై చేస్తుందంట, మీరు కూడా నాతో వస్తారా అంటే లేదులే నాకు పని ఉంది, నువ్వు కావాలంటే వెళ్ళిరా, కావాలంటే నా కోసం కొద్దిగా తీసుకురా అని చెప్పి వాడి ప్లేస్ రాగానే దిగేస్తాడు. బట్ ఇక్కడ నుంచి ఇంకా దూరం ఉందన్నమాట మన హీరో ఇల్లు, అయినా కూడా ఇక్కడే దిగేసి వాడిని పంపించేసి అక్కడి నుంచి నచ్చుకుంటానే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే మార్నింగ్ పెట్టిన బ్రేక్ఫాస్ట్ అట్లే ఉంటుంది. ఎవరిద్రా అని చూస్తే తన వైఫ్ ది. తన కొడుకు కనిపించలేదు అని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తిండి తిప్పలు మానేసి ఎప్పుడు అదే సోఫాలోనే పనుకుంటుంది. బట్ మన హీరో రాగానే తను కూడా లేస్తుంది. బట్ లేకగానే మనం ఆ ప్లేస్ లో వెతకలేదు, ఈ ప్లేస్ లో వెతకలేదు అని చెప్పి మన హీరోకి చెప్తాంటే అట్లే కొన్ని నెలల ముందు చూసుకుంటే ఆల్మోస్ట్ మనోడు అన్ని ప్లేసులు వెతికేసినట్టే చూపిస్తారు. ఇంకట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే లాస్ట్ నైట్ కూడా తన వైఫ్ సోఫాలోనే పనుకుంది అని తెలిసేసరికి సరే అని చెప్పేసి మనోడు బయటికి వచ్చేసి అడవుల్లో ఎక్కడో ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చొని
కూర్చొని ఆ వాచ్ ఎత్తుకొని చూస్తే వాడి కొడుకు జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తాయి. యాక్చువల్లీ ఆ వాచ్ మన హీరోకి చాలా విలువైందనమాట. డబ్బు పరంగా కాదు, వాళ్ళ నాన్న ఆ వాచ్ ని ఇచ్చింటాడు కాబట్టి అది అంత విలువైంది. ఇప్పుడు ఆ వాచ్ ని వాడి కొడుకు ఇచ్చేసరికి వాడు అంత సంబరపడిపోతాడు. బట్ ఇప్పుడు ఆ కొడుకే లేనప్పుడు వాచ్ పెట్టుకొని మాత్రం నేనేం చేయను అని చెప్పి కోపంతో ఆ వాచ్ ఎత్తి విసిరేస్తాడు. ఆల్సో ఇంకో భయంకరమైన డెసిషన్ కూడా తీసుకుంటాడు అనమాట. కొడుకునే చూసుకోలేనప్పుడు ఇంకేం చేయగలమని చెప్పి వాడే షూట్ చేసుకుని చనిపోదాం అనుకుంటే అప్పుడే దూరంలో ఒక అమ్మాయి వాటర్ లో పడిపోయి కాపాడండి కాపాడండి అని చెప్పి వచ్చేసరికి మనోడు వెంటనే దూకేసి ఆ అమ్మాయిని కాపాడేస్తాడు. బట్ బాగా చూస్తేనే మనకే తెలుస్తుంది తను మామూలు అమ్మాయి కాదు, తను ఒక జాంబీ అని. ఇంకా ఒక్కసారిగా మనోడి మీదకే దూకేసి మనోడి గొంతు పిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా మనోడు ఒక్కటి చేసి టక్కని గన్ ఎత్తి షూట్ చేద్దామని చెప్పి ట్రిగర్ ని పుల్ చేశాడు. బట్ గన్ లో బుల్లెట్స్ లేదా లేకుంటే గన్నే పనిచేయలేదా తెలియదు కానీ గన్ను మాత్రం పేలదనమాట. బట్ ఆ జాంబీ మాత్రం మళ్ళీ లేసి వచ్చి మనోడి మీద అటాక్ చేసేసరికి మనోడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ పక్కన ఒక చిన్న రాయి దొరుకుతుందో లేదో పలని కొట్టి నెత్తి పగలు కొట్టే చంపేస్తాడు. బతికిపోయినాడేమో అనుకుంటే ఇంకో 2 జాంబీస్ పరిగెత్తా వచ్చేసరికి వెంటనే వాడు అక్కడి నుంచి పరిగెత్తా ఇంట్లోపలికి వెళ్ళి లెయ్యి అని చెప్పి తను లేపేందుకు ట్రై చేస్తా తను ఏం తీసుకుందా ఏమో తెలియదు కానీ మత్తుగా పనుకుంటుంది. వెంటనే రేడియో ఎత్తుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్ నన్నా కాంటాక్ట్ అవుదామని చెప్పి హలో ఎవరన్నా ఉన్నారా, ఉంటే ఈ లొకేషన్ కి రండి అని చెప్పి వాడి లొకేషన్ పేరు చెప్పి పిలుస్తాడు. బట్ ఆ పక్క నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదనమాట. బట్ ఆ జాంబీస్ మాత్రం దగ్గరికి వస్తున్నట్టు కనిపించేసరికి వెంటనే ఎక్స్ట్రా బుల్లెట్స్ ఎత్తుకుందామని చెప్పి డ్రా ఓపెన్ చేసి చూస్తే ఉన్న బుల్లెట్స్ అన్ని ఖాళీ అయిపోయింటాయి. యాక్చువల్లీ తన వైఫే దాన్ని ఎత్తి దాచిపెట్టేసి ఉంటుంది. ఎక్కడ మనోడే వాడిని షూట్ చేసుకుని చనిపోతాడేమో అని. అందుకే ఇంతసేపు ఆ అమ్మాయిని కాల్చేందుకు ట్రై చేసినప్పుడు గన్ను పేలిండదు, బికాస్ దాంట్లో బుల్లెట్స్ లేవు కాబట్టి. ఇంకా బుల్లెట్స్ వెతికే టైం కూడా లేదనమాట, బికాస్ ఆల్రెడీ ఒక జాంబీ లోపలికి వచ్చేసింది కాబట్టి. ఇంకా దాని మీదకి వెళ్తే అది మనోడ్నే గోడగేసి గుద్దేసి కింద పనుకోపెట్టేసి గొంతు బిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తే పక్కనే ఒక పింగాని గ్లాస్ ఉంటుందన్నమాట. దాన్ని ఎత్తి గొంతుకే గుద్దేసరికి అది అట్లే సైడ్ వెళ్ళి చనిపోతుంది. ఒకదాని పని అయిపోయింది అని చెప్పి ఊపిరి పీల్చుకుంటే వెంటనే ఇంకోటి వచ్చి అటాక్ చేసేసరికి దాని కిచెన్ లోకి వెళ్ళి దమా అని చెప్పి కొట్టేసి వెంటనే ఒక రోప్ తీసుకొచ్చి దానికి ఊరితాడులా వేసి గట్టిగా పట్టి లాగేసరికి ఊపిరాడిగే చనిపోతుంది. మరి దాని కళ్ళేంది అలా ఉన్నాయి, కళ్ళు లేదా లేకుంటే గుడ్లు బయటకు వచ్చేసినాయా? సర్లే మనకెందుకు వచ్చింది కానీ మన హీరో వెంటనే తన వైఫ్ ని కార్ లో ఎక్కించుకుని ఈ ఊరు నుంచే వెళ్ళిపోదామని చెప్పి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్తాంటే అప్పుడే వాడిగే తెలుస్తుంది ఆ డాగ్ నుంచి వచ్చిన వైరసే ఇది అని. సర్లే అని చెప్పి వెళ్తాంటే వెళ్లే దారిలో ఒక పార్క్ కనిపిస్తుంది అనమాట. చూస్తేనే వాడికే తెలుస్తుంది ఆ పార్క్ మొత్తం ఆ జాంబీస్ తో ఒక రణరంగంలా ఉంటుంది. కొన్ని జాంబీస్ ఏమో మనుషుల్ని కొరిగేస్తున్నాయి, మరికొన్ని ఏమో జాంబీలుగా మార్చేస్తున్నాయి. వీరన్నిటిని చూసిన మనోడు వెంటనే నార్మల్ మనుషుల్ని అఫెక్ట్ అవ్వని వాళ్ళని కనిపెట్టి ఈ ఊరు నుంచే పిలిచికెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ డ్రైవ్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోడు అనమాట. యూటర్న్ తీసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికే వస్తాడు. బికాస్ కొన్ని సప్లీస్ ఫుడ్ అది ఇది కావాలి కదా. సో హీరోయిన్ అక్కడే ఉండమని చెప్పేసి మనోడు ఒక్కడే లోపలికి వెళ్ళి కావాల్సిన వాటర్ బాటిల్ ఫుడ్ అది ఇది అని చెప్పి కావాల్సిన సప్లీస్ అన్ని ఎత్తుకొని వచ్చేస్తాడు. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని కార్ లో చూస్తే తన వైఫ్ కనిపించకపోయేసరికి అబ్బా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిందిరా అని చెప్పి మళ్ళీ పరిగెత్తా ఇంట్లోపలికి వెళ్ళి చూస్తే తను వాళ్ళ కొడుకు రూమ్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయి వాడినే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనోడే తన సమాధాన పరిచి పిలిచికెళ్తాంటే కింద తన కొడుక్కి సంబంధించిన బుక్స్ ఫోటోస్ అని చెప్పి కొన్ని మెమరీస్ ఉండేసరికి వాటన్నిటిని ఎత్తుకొచ్చేదాకా నేను రాను అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వదిలేసి బయటకు వచ్చేస్తాడు. మనోడి కొడుక్కి ఏమో అయిపోయింది, వాడు ఇంకా రాడు అని చెప్పి మనోడు బలంగా డిసైడ్ అయిపోయినాడు. బట్ వాడి వైఫ్ ఇంకా మూవ్ ఆన్ కాలేకపోతాను అనమాట. సో ఇన్ కేస్ ఈ మధ్యలో కనుక వాడి కొడుకు ఏమన్నా వస్తే వాడు ఏ ప్లేస్ కి రావాలా ఎలా రావాలని చెప్పి ఒక నోట్ లో కూడా రాసి పెడతా ఉంటుంది. ఆ గ్యాప్ లో మనోడు బయటికి వచ్చి వాడి కొలికి ఉన్నాడు కదా అదే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తాను అని చెప్పింటాడు. వాడికి కాల్ చేసి ఎక్కడున్నావురా ఏం చేస్తానవరా ఎప్పుడు వస్తానవరా అంటే వాడు మంచిగా పాటలు గీట్లంతా పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటా వస్తుంటాడు. ఎప్పుడైతే మన హీరో వాయిస్ వినిపిస్తుందో వెంటనే వాటన్నిటిని ఆఫ్ చేసి సార్ చెప్పండి సార్ ఏం చెప్తున్నారో క్లియర్ గా చెప్పండి అంటే వాడి వాయిస్ మన హీరోకి వినిపించలేదన్నమాట. అయినా కూడా మ్యాటర్ కన్వే చేయలేదు కదా. సో నది దగ్గర ఒక అమ్మాయి జాంబీగా మారిపోయి ఉంది, అలాగే 2 జాంబీస్ మా ఇంటి దాకా వచ్చినాయి, ఆ తర్వాత పార్క్ మొత్తం జాంబీసే ఉన్నాయని చెప్పి అన్ని విషయాలు చెప్తాడు. బట్ ఎదుటివాడు వింటానడా లేదని తెలియనప్పుడు ఏ మాత్రం చెప్పగలం చెప్పండి. సో ఈ మాత్రం చెప్పేసి కట్ చేస్తాడు, ఐ మీన్ ఆఫ్ చేస్తాడు. ఆ గ్యాప్ లో హీరోయిన్ మొత్తం సర్దుకొని వచ్చేసినట్టుంది. ఇంకా వాటన్నిటిని కార్ లో పెట్టుకుని వెళ్దామని చెప్పి రెడీ అవుతాంటే ఇప్పుడే మనోడు ఇంకో విషయం చెప్తాడు. యాక్చువల్లీ ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదంట. వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా మార్క్, అదే స్టార్టింగ్ సీన్ లో కుక్క దగ్గర గీరించుకున్నాడు కదా వాడి కొలీగ్, వాడింటికి వెళ్ళాలంట. ఎందుకంటే నార్మల్ గా ఉన్న వాళ్ళే జాంబీలుగా మారిపోయినప్పుడు ఒక జాంబీగా మారిన కుక్క నుంచి గీరించుకున్న వాడికి ఏమైంది తెలుసుకునేందుకే వాడింటికి వెళ్దామని చెప్పి బయలుదేరతారు. బట్ వెళ్లే దారిలో ఫ్యూల్ అయిపోతే ఎలా, సో ఫ్యూల్ పట్టుకుందామని చెప్పి చూస్తే దగ్గరలోనే ఒక గ్యాస్ స్టేషన్ ఉందన్నమాట. బట్ మన హీరో కార్ ని తీసుకుని ఆ ప్లేస్ కి వెళ్లకుండా కార్ ని ఇక్కడే ఆపేసి మన హీరోయిన్ కూడా లోపలే ఉంచేసి మొత్తం డోర్స్ అన్ని లాక్ చేసి మనోడు ఒక్కడే ఇక్కడి నుంచి నడుచుకుంటా గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. గ్యాస్ స్టేషన్ లో ఒక చిన్న షాప్ లా ఉంటుంది కదా, సో దాని లోపలికి వెళ్ళి చూస్తే లక్కీగా ఎవరు లేదనమాట. సో 2 క్యాన్స్ ని తీసుకునేసి బయటకు వచ్చి వాటిలో పెట్రోల్ ఫిల్ చేసుకుంటే టక్కుని ఎక్కడి నుంచో
లో ఒక జాంబీ వచ్చి మనోని అటాక్ చేస్తుంది. చూడబోతే వాడు ఇక్కడ పనిచేసే వర్కర్ లా ఉన్నాడు, బట్ మారిపోయినాడు కాబట్టి అటాక్ చేసేందుకు ట్రై చేసంటే లిటరలీ మనోడు ఏ కంగారు పడడనమాట. జస్ట్ వాడిని ముందరికి తోయేసి చేతిలో ఒక లైటర్ ఎత్తుకొని ఆ పంప్ ఎత్తుకొని ఆన్ చేశాడో లేదో ఆ నిప్పు మొత్తం వాడి మీద పడేసరికి వాడు అక్కడే కాలిపోతాడు. ఇంకా ఫిల్ చేసిన ఫ్యూయల్ క్యాన్స్ ని కూడా ఎత్తుకోకుండా పరిగెత్తా కార్ దగ్గరికి వెళ్లి కార్ ని డ్రైవ్ చేసుకుని గ్యాస్ స్టేషన్ కి వచ్చేస్తాడు. బట్ మన హీరోయిన్ బయటికి వచ్చి ఆ కాలిపై చనిపోయిన జాంబీని చూడగానే భయపడిపోయి నువ్వేనా చేసింది అంటే క్షమించి బా, వేరే దారి దొరకలేదు అని చెప్పి తన్ని ఆ షాప్ లోపలికి పిలిచికెళ్ళిపోతాడు. లోపలికి రాగానే అది ఇదేం చూడకుండా అక్కడ దొరికినవన్నీ లూట్ చేసుకుని బయటికి వెళ్ళిపోతారనమాట. బట్ మనోడు మరీ మంచోడు, బయటికి వెళ్ళిన వాడు అట్లే వెళ్లకుండా మళ్ళీ లోపలికి వచ్చి డబ్బులు పెట్టేసే వెళ్తాడు. అట్లే పక్క మన హీరో కొలీగ్ ని చూసుకుంటే వాడి జాంబీ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా ఏదో రేబిసో లేకుంటే ఏదో ఫ్లూనో స్ప్రెడ్ అవుతా ఉంటుంది, దానికే వీళ్ళు ఓ ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి ఫస్ట్ ఆ లేక్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత చుట్టూ చూసంటే ఆ జాంబీ అమ్మాయి చాలా దారుణంగా చనిపోయి ఉండడం చూసి అప్పుడే ఈ విషయం సీరియస్ అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఇంకా వెంటనే హీరో ఇంటికి వచ్చేసి లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేసంటే అప్పుడే మన హీరో వాకీ టాక్ లో ఏదో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి వెంటనే పరిగెత్తా బయటికి వచ్చి హలో సార్ వినిపిస్తుంది చెప్పండి చెప్పండి అని అంటే వాడు ఆ పక్క మాట్లాడుతుంటాడు. బట్ వీడి ఇక్కడ గొంతు చీల్చుకుని అరిచేది మన హీరోకి ఏ మాత్రం వినపడదు అనమాట. అయినా కూడా మన హీరో నెక్స్ట్ నేను మైక్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అదే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఇన్ కేస్ దీన్ని ఇంకెవరన్నా చూస్తుంటే వెంటనే అక్కడికి వచ్చేయండి అని చెప్పి బయలుదేరతాడు. ఎట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికేసింది కాబట్టి వెంటనే వాడు కూడా బయలుదేరేస్తాడు. అలా వెళ్తాంటేనే తను చెప్తుంది యాక్చువల్లీ తను మనోడి బుల్లెట్స్ ని ఎక్కడ దాచిపెట్టలేదంట, ఉంటే ఎక్కడ మనోడు దాన్ని యూజ్ చేసి షూట్ చేసుకునేస్తాడేమో అని చెప్పి తను దాన్ని విసిరేసింది అంటుంది. అయినా కూడా మనోడు కోప్పడ్డనమాట. ఎంతైనా మన కోసమే కదా అని చెప్పి లైట్ తీసుకునేసరికి తను దాన్ని చూసి మురిసిపోయి వాడే మూవ్ ఆన్ అయిపోయినాడు. అలాంటప్పుడు మనం ఎందుకు మన కొడుకుని తలుచుకుని డిప్రెషన్ లోనే ఉండల్లా, మనము వెతుకుదాము, బట్ కొంచెం నార్మల్ గా ఉందామని చెప్పి ఆ డిప్రెషన్ టాబ్లెట్స్ ని వచ్చే దారిలోనే పడేస్తుంది. ఇంకా మనోడు వాడి ఫ్రెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మన హీరోయిన్ ని బయటికి రానివ్వకుండా నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి అందరూ బాగున్నారా లేదని చెప్పి చెక్ చేసి వస్తానని చెప్పి ఎంతకైనా మంచిది అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ కి చెప్పి ఒక షార్ప్ అయిన నైఫ్ ని ఇచ్చేసే వెళ్తాడు. మచా మచా మైక్ ఎక్కడున్నావు అని చెప్పి వాడి కోసం వెతుకుంటా వెళ్తాంటే అప్పుడే లోపల కొన్ని సాంగ్స్ ప్లే అయ్యేసరికి పర్లేదులే మనోడు కొంచెం సేఫ్ గానే ఉన్నాడు అని చెప్పి వాడి కోసం వెతుక్కుంటా వెళ్తాంటే అప్పుడే వాడి వైఫ్ పచ్చి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తా ఉంటుంది. చెల్లమ్మ మైక్ ఎక్కడని అడిగితే తను ఒక్కసారిగా తిరిగేసరికి అప్పుడే మనోడికి అర్థమవుతుంది తను ఒక జాంబీలా మారిపోయింది అని. ఇంకా కత్తి ఎత్తుకుని మనోడి మీదకే వచ్చేసరికి మనోడు అయినంత వరకు తనకు ఎటువంటి హాని కలగనివ్వకుండా డిఫెండ్ చేసేందుకు ట్రై చేస్తాడు. బట్ ఒక స్టేజ్ కి అవ్వదనమాట. సో పరిగెత్త వెళ్ళి ఆ బుల్లెట్స్ మీద పడిపోయి ఆ ఒక బుల్లెట్ ఇది లోడ్ చేసుకుని టప్ అని చెప్పి షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ సౌండ్ విని మైక్ వాళ్ళ కూతురు వచ్చేస్తుంది. నిజానికి తను కూడా జాంబీగా మారిపోయింది అనమాట. సో మనోడి మీదకే దూకేసరికి మనోడికి ఎంతసేపు చెప్పండా తన్ని కింద దొబ్బేసి షూట్ చేసి చంపేద్దాం అనుకుంటాడు. బట్ అదే టైంకి మన హీరోని ఆ ప్లేస్ కి వచ్చేసి నీళ్ళు వద్దు, తను ఎంతైనా మన కూతురు లాంటిది అని చెప్తా అంటే అదే టైంకి మనోడి ఫ్రెండ్ ఉన్నాడు కదా మైక్, వాడు అటాక్ చేస్తాడు. దాని వల్ల గన్ను కింద పడిపోయేసరికి వెంటనే మన హీరోని ఎత్తుకునేస్తుంది. బట్ తన చేతులతో మైక్ ని షూట్ చేసి దాని వల్ల కాలేదనమాట. సో షూట్ చేద్దామా వద్దా అని చెప్పి భయపడతా చూసంటే అదే టైంకి తన కూతురు లేచి తన వెంట పడేసరికి తను అక్కడే గన్ను పారేసి పరిగెత్తేస్తుంది. వీడో పక్క గొంతు బిసికే చంపేస్తానడా. సో చేతికి అదేదో దొరికేసరికి ఎత్తి నెత్తిగా ఒక్కడిచ్చి వెంటనే గన్ను ఎత్తుకునేసి నెత్తిగా షూట్ చేసేసరికి వాడక్కడే స్పాట్ డెడ్ అనమాట. ఇంకా మన హీరోయిన్ ని కాపాడదామని చెప్పి పరిగెత్తే వెళ్ళి చూస్తే ఆల్రెడీ జాంబీగా మారిపోయింది కదా ఆ అమ్మాయి. తను మన హీరోయిన్ ని చేస్తూ కనిపించేసరికి పరిగెత్తు అని చెప్పి మనోడు ఇక్కడ నుంచి అరుస్తుంటాడు. ఆల్సో మనోడు కూడా వెళ్దామని చెప్పి ట్రై చేస్తాడు. బట్ అదే టైంకి ఎవరన్నా పుష్ చేసినారా లేకుంటే వాడే కాల్ జారి పడిపోయినాడా తెలియదు కానీ అంత హైట్ నుంచి దొర్లుకుంటా కింద వచ్చి పడేసరికి అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. అప్పుడే ఒక ఇల్యూషన్ లా వచ్చేసరికి దాంట్లో వాడి కొడుకు ఇంట్లో అలిగేసి అడవిలోకి పరిగెత్తేస్తంటే మనోడు కూడా పరిగెత్తా వెళ్ళి అసలు ఏమైందిరా అంటే వాడు అసలు విషయాన్ని చెప్పకుండా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసరికి మనోడు తిరిగి చూసి ఈ పక్క చూసేలోపు వాడి కొడుకు మాయమైపోయింటాడు. వాడి కొడుకు పేరు బెన్ అనమాట. సో బెన్ ఎక్కడికి పోయినావురా ఏమైపోయినావురా అని చెప్పి మనోడు చుట్టూ చూసి అరుస్తాంటే అప్పుడే పైన మళ్ళీ ఒక గద్ద కనిపించేసరికి దాన్నే చూసాంటే అప్పుడే వాడి కొడుకు వెనకాల నుంచి నిదానంగా వస్తాడు. మామూలుగా జాంబీగా మారితేనే కదా ఫేస్ అంతా కొంచెం భయంకరంగా ఉంటుంది. బట్ వాడి కొడుకు జాంబీగా మారినట్టు లేదనమాట. అయినా కూడా ఫేస్ కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఇంకా మన హీరోని ఒక్కసారిగా తోయేసరికి టక్కుని లేచి చూస్తే ఇదే రియాలిటీ. బట్ లాస్ట్ నైట్ కాన్షియస్ ని కోల్పోయినాడు. ఇప్పుడు లేచి చూస్తే ఇప్పుడు తెల్లారే అయిపోయేసరికి పరిగెత్తా చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే దూరంలో ఒక 4 జాంబీస్ ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి దూరంగా పరిగెత్తంటే ఆపోజిట్ లో ఇంకొక జాంబీ వచ్చేసరికి దాని నుంచి తప్పించుకుని పరిగెత్తా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు. బట్ వాడికి అక్కడ ఏం కనిపించిందో ఏమో తెలియదు కానీ ఆ జాంబీ వచ్చేంత వరకు అక్కడే నిలబడుకుని ఉండి పరిగెత్తా వచ్చేసరికి జస్ట్ అలా జరుపుకుంటాడో లేదో అది దమ్మని కింద పడిపోతుంది. ఏంద్రని చూస్తే బేర్ ట్రాప్. ఇంకా వెంటనే మనోడు వాడి కార్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడే మనోడి వైఫ్ కనిపించేసరికి
మనోడు సంతోషపడిపోయి పర్లేదు బా ఎట్లా సర్వైవ్ అయిపోయినావు అంటే తను ఒక్కసారిగా అటాక్ చేసేసరికి అప్పుడే మనోడికే తెలుస్తుంది తను కూడా జాంబీగా మారిపోయింది అని. అందుకని చెప్పి వదిలేసి వెళ్ళిపోలేడు కదా. సో వెంటనే కార్లో వేసి కట్టేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే ఆ సౌండ్ విని మిగతా 2 జాంబీస్ పరిగెత్తా వచ్చేసాయి. అందులోనూ ఒక జాంబీ అయితే మనోడి కారే ఎక్కేస్తుంది. బట్ జస్ట్ ఒక డ్రిఫ్ట్ కొడతాడో లేదో అది అక్కడే పడిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని కొంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే తన వైఫ్ మెల్లమెల్లగా జాంబీగా మారడం గమనించవచ్చు. సో వెంటనే బయటికి వచ్చేసి మళ్ళీ ఆ వాకిటాకి ఎత్తుకుని ఎవరు వింటానారో వినట్లేదో తెలియట్లేదు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆ వైరస్ ఏమో కరోనా వైరస్ లా జనాలందరికీ స్ప్రెడ్ అయిపోయి అందరూ జాంబీలుగా మారిపోతున్నారు. ఈవెన్ నా వైఫ్ కూడా జాంబీగా మారిపోయింది. లక్కీగా నేను ఇన్ఫెక్ట్ అవ్వలేదు. బట్ చిన్న గాయాలు తగిలినాయి కాబట్టి వెంటనే నాకు ఎమర్జెన్సీ హెల్ప్ కావాలని అడుగుతాంటే వీటన్నిటిని ఆ కొలిగ్ గాడు ఉన్నాడు కదా వాడు వింటాడు. సో సార్ మీరు చెప్పేది నాకు క్లియర్ గా వినిపిస్తుంది, జస్ట్ ఎక్కడున్నారో చెప్పండి నేను వస్తానని చెప్తా అంటే దరిద్రం ఏందో తెలియదు కానీ మన హీరో మాట్లాడేది వీడికి వినిపిస్తుందంట. బట్ వీడు మాట్లాడేది వాడికి ఏం వినిపించట్లేదు. బట్ ఎవరో వింటానారు అని చెప్పి మాత్రం తెలుస్తుంది. సో వినేవాళ్ళు వుల్ఫ్ పాస్ టవర్ కి వచ్చేయండి నేను అక్కడికి వెళ్తాను అంటే అయ్యో సార్ అక్కడికి వెళ్ళొద్దండి సార్, వెళ్లేందుకు దారి కూడా సరిగ్గా లేదు, అయినా కూడా అక్కడ వెళ్ళినా కూడా వేస్ట్ అని చెప్తా అంటే దరిద్రం ఏం చేద్దాం చెప్పండి, వాడు చెప్పేది మన హీరోకి వినపడదు కదా. సో బండి ఎత్తుకొని బయలుదేరేస్తాడో లేదో అప్పటికే దారికి అడ్డంగా బ్యారిగేట్లు పెట్టేసి లాక్ అంతా వేసుంటారు. అయినా కూడా మనోడు దాన్ని పగలగొట్టేసి అక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళిన తర్వాత దారి మధ్యలో ఒక జేసీబీనే పెట్టేసుంటారు. దాని వర్కర్స్ ఏమో జాంబీలుగా మారిపోయి పిచ్చోళ్ళగా అక్కడ ఎక్కడ తిరుక్కుంటా అంటే అరే చా వీళ్ళ గోల ఎక్కువైపోయింది అని చెప్పి మనోడు వాడి స్కిల్ ని యూజ్ చేసి కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేసి ఎట్లో ఆ జేసీబీని దాటేస్తాడు. దాన్ని చూసి ఆ జాంబీస్ పరిగెత్తా వస్తా అంటే పోన్రా రే పోయి పని చూసుకుంటారా అని చెప్పేసి మనోడు ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని ఆ టవర్ దగ్గరికి వచ్చేసి మన హీరోని లోపలే వదిలేసి బయటికి వచ్చేస్తాడు. ఫస్ట్ ఆ కార్ చెక్ చేస్తే దాంట్లో ఎవరు ఉండకపోయేసరికి వెంటనే గన్ ఎత్తుకుని ఆ టవర్ ఎక్కి నిదానంగా చూసుకుంటా వెళ్తాంటే అక్కడ పనిచేసే వర్కర్ కూడా జాంబీగా మారిపోయి గన్ ఎత్తుకుని కొట్టేకోసా అంటే మనోడు ఆ గన్ ఎత్తుకుని వాయిని షూట్ చేసి అంత హైట్ నుంచి కింద దొబ్బేసరికి వాయన కింద పడి చనిపోతాడు. యాక్చువల్లీ మనోడు ఈ టవర్ కి వచ్చిందే ఇక్కడ ఉన్న వాకీ టాకీస్ ని రేడియోని యూజ్ చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ ని కాంటాక్ట్ అవుదామని. అలానే ట్రై చేస్తా ఉంటే ఎట్లో లక్కీగా ఒక ఫ్రీక్వెన్సీ కూడా తగిలేసరికి మనోడు వాళ్ళతో కాంటాక్ట్ అవుతాడు. వెంటనే జరిగిన విషయాలన్నీ చెప్పి నా వైఫ్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది, మేము ఎగ్జాక్ట్ గా ఈ టవర్ దగ్గరే ఉన్నాము, సో ఎక్కడికి రావాలో చెప్పండి అని అడిగితే మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మా టీమే అక్కడికి వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి అంటే యో మెంట్లా చుట్టూ జాంబీస్ ఉన్నాయా, ఎప్పుడు ఏ జాంబీ వచ్చి కరుస్తుంది తెలీదు, నేనే ప్రాణాలు చేతిలో పెట్టుకుని పరిగెత్తాను, అలాంటప్పుడు ఇక్కడ స్టే చేయలేను, వెంటనే ఎక్కడికి రావాలో చెప్పండి అంటే లేదు మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళు ఆఫ్ చేసేసరికి మనోడి ఇక్కడ కోపం వచ్చేసి కిందకు వచ్చేస్తాడు. వచ్చి చూస్తేనే మనోడికే తెలుస్తుంది వాడి వైఫ్ కంప్లీట్ గా జాంబీగా మారిపోయింది అని. ఇంకా వీళ్ళని నమ్ముకుంటే అయ్యే పనుల లేదు అని చెప్పేసి మనోడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాంటే అప్పుడే వాడి కొలీగ్ ఉన్నాడు కదా వాడు కాంటాక్ట్ అయ్యేసరికి ఇప్పుడే మనోళ్ళిద్దరు ఫస్ట్ టైం లైవ్ గా మాట్లాడుకుంటారు. వెంటనే మనోడు సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నా వైఫ్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది, బట్ లక్కీగా నేను ఇన్ఫెక్ట్ కాలేదు, బట్ చిన్న గాయాలు తగిలినాయి, సో ఎక్కడికి రావాలా ఏం చేయాలని అడిగితే సార్ మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నుంచి మీ ఇద్దరిని నేను మానిటర్ చేస్తానే ఉన్నాను, ఇప్పుడు జస్ట్ మీ ఇంటికి వచ్చేయండి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ దొరుకుతుంది అని చెప్పేసరికి వెంటనే మనోడు కూడా సంతోషపడిపోయి ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ 2-3 వెహికల్స్ ఉండేసరికి అమ్మయ్య ఖచ్చితంగా మనం ఈ రోజు బతికిపోతామని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే మన హీరోయిన్ చేతులు కట్టేసి నిదానంగా పీల్చుకొస్తా అంటే అప్పుడే మనోడికే తెలుస్తుంది వచ్చిన ఆఫీసర్స్ అందరూ జాంబీలుగా మారిపోయినారు అని. సో వెంటనే గన్ లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే సార్ మర్యాదగా గన్ దింపండి లేకుంటే షూట్ చేయాల్సి వస్తుంది అని చెప్తా అంటే అప్పటికి కూడా మనోడు గన్ పెట్టుకునే ఉండేసరికి ఒక్కటి షూట్ చేశారు చూడండి. అప్పుడు మనోడు కింద పడేటప్పుడు మనకే ఒక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే మనోడు ఇప్పుడు అద్దంలో చూసుకుంటాడు చూడండి, లిటరలీ మనోడే ఒక జాంబీలా కనిపిస్తాడే తప్ప మిగతా వాళ్ళందరూ నార్మల్ గానే ఉన్నారు. యాక్చువల్లీ ఫిజికలీ మెంటలీ మనోడు ఒక మెంటల్ అనమాట. అసలు మనోడు ఎందుకు ఇలా తయారైనాడు అనే దానికి ముందు ఒక చిన్న విషయం చెప్తా వినండి. మనోడు స్టార్టింగ్ సీన్ లో లేక్ దగ్గర ఒక అమ్మాయిని చంపినాడు కదా, ఆ అమ్మాయి అలాగే ఇంటికి వచ్చిన ఇద్దరిని కూడా లేపేస్తున్నాడు కదా వాళ్ళిద్దరు, ఆ తర్వాత వాడి ఫ్రెండ్ మైక్ ని లేపేస్తుంటాడు, వాడి కూతుర్ని లేపేస్తుంటాడు, వాడి వైఫ్ ని కూడా మనోడే చంపేస్తుంటాడు, ఇంకా లాస్ట్ గా పెట్రోల్ బంక్ లో పనిచేసే వర్కర్ ని కాల్చి చంపేస్తుంటాడు, ఆ తర్వాత టవర్ లో పనిచేసే సెక్యూరిటీ ఆఫీసర్ ని కూడా చంపేస్తుంటాడు. యాక్చువల్లీ వాళ్ళెవ్వరూ జాంబీలు కాదనమాట, వీడే వాళ్ళు జాంబీలేమో అనుకుని చంపేస్తుంటాడు. ఈవెన్ పార్క్ లో కనిపించిన వాళ్ళు కూడా సాధారణమైన జనాలే తప్ప ఏ ఒక్కరు జాంబీ కాదనమాట. ఇదంతా మనోడి ఇల్నెస్. అసలు మనోడికే ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూస్తేనే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్ లో వాడి కొడుకు ఇంట్లో అలిగేసి పరిగెత్తా అడవిలోకి వచ్చేసింటే మనోడు కూడా వాడి వెనకాలే పరిగెత్తా వచ్చి బెన్ అసలు ఏమైందో చెప్పరా, ఏమైనా చెప్తేనే కదా నేను సాల్వ్ చేసేకి అవుతుందంటే నన్ను వదిలేయండి అని చెప్పి వాడు అదే చెప్తా అంటే ఆ బ్యాగ్ పట్టి లాగేటప్పుడు తెలియక కాల్ జారి అంత హైట్ నుంచి కింద పడిపోతాడు. అయ్యో బెన్ అని చెప్పి పరిగెత్తా కిందకి వచ్చి చూస్తే వాడి షర్ట్ అలాగే
వాడి కామిక్ బుక్ దొరుకుతుందే తప్ప వాడెక్కడ కనిపించకపోయేసరికి బ్యాన్ బ్యాన్ అని చెప్పి అరుచుకుంటా వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ దరిద్రం ఏంటంటే వాడి కొడుకు వాడి కళ్ళ ముందరే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టలు ఆడుకుంటా అంటే వాడు దాన్ని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఆ తర్వాతే వాడి కొడుకు చనిపోయింటాడు. అది తెలియని మన హీరో నా కొడుకు తప్పిపోయినాడు, మిస్ అయిపోయినాడు అని చెప్పి ఆ అడవంతా వెతకడం స్టార్ట్ చేసింటాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ ఊర్లో ఏదో ఒక వైరస్ భారీగా స్ప్రెడ్ అవుతుంది. అది కుక్కల నుంచి స్ప్రెడ్ అవుతుందా లేకుంటే బర్డ్స్ నుంచి బర్డ్ ఫ్లూగా స్ప్రెడ్ అవుతుందా తెలియదు. బట్ పక్కాగా ఏదో స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. అలాంటప్పుడు వాడి కొడుకు అంత హైట్ నుంచి కింద పడిపోయినందుకు, అలాగే వాడి కొడుకు కనిపించకుండా పోయినందుకు వీటన్నిటికీ వాడే కారణం అని చెప్పి ఆ గిల్ట్ తో వాడి బుర్ర అయితే దుబ్బింటుంది. అలాంటప్పుడు వాడికి కనిపించే వాళ్ళందరూ జాంబీలుగా కనిపించేసరికి వాళ్ళందరినీ వేటాడకుండా వచ్చింటాడు. బట్ నిజానికి వాడు చంపిన వాళ్ళలో ఏ ఒక్కరు జాంబీ కాదనమాట. ఇప్పుడు కూడా మనోడికి వాళ్ళందరూ జాంబీలానే కనిపిస్తారు. బట్ వాళ్ళకు మాత్రం చేతిలో గన్ను పెట్టుకున్న ఒక పిచ్చోళ్ళనే మనోడు కనిపిస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది కూడా అదే, నీల్ గమ్మున గన్ను కింద పడే, నీల్ నీ మంచి కోసమే చెప్తానా గన్ను కింద పడే అంటే మన హీరోయిన్ కూడా అదే అడ్వైస్ చేస్తుంది. ఏమండి గమ్మున గన్ను కింద పడేయండి, మీ మంచి కోసమే కదా చెప్తానా అంటే లిటరలీ మనోడి పిచ్చి ఇప్పుడు పీక్స్ లో ఉందన్నమాట. ఎవరి మాట వినకుండా ఫస్ట్ మన హీరోని షూట్ చేసి వాళ్ళందరి నుంచి కాపాడేద్దామని చెప్పి షూట్ చేద్దాం అనుకుంటా అంటే వెంటనే వాళ్ళందరూ మన హీరోని షూట్ చేసి పడగొట్టేస్తారు. అట్లే మన హీరో చనిపోతున్నట్టు చూపించి అట్లే కెమెరాని జూమ్ అవుట్ చేసి చూస్తే అక్కడే ఒక గద్ద ఉంటుందన్నమాట. అది జస్ట్ ఇట్లా తిరుగుతుందో లేదో చూస్తేనే మనకే తెలుస్తుంది అది ఒక జాంబీ అని. దీని ద్వారా డైరెక్టర్ ఏం చెప్పొస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లే. మేబీ ఊర్లో నార్మల్ వైరస్ లైక్ ఆ ర్యాబీస్ లాంటిది స్ప్రెడ్ అయ్యేది ఓకే, బట్ జాంబీ వైరస్ ఈ పక్షి నుంచే స్ప్రెడ్ అవుద్ది అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చినాడేమో అనిపిస్తుంది. లేకుంటే దానికి వేరే అర్థం ఏమైనా ఉందా అనేది కింద కమెంట్ చేయండి. అంతే గాయ్స్, ఇంతటితో 2024లో రిలీజ్ అయిన అవుట్ బ్రేక్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఎలా ఉంది మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.